సాటర్డే ఎపిసోడ్ లో ఏం జరిగింది, ఎంతమందిని సేవ్ చేశారంటే ఒకే ఒక పర్సన్ ని సేవ్ చేయడం జరిగింది. అది షాక్ అనిపించింది విన్నప్పుడు. అదేంట్రా, ఓటింగ్ ప్రకారం చేయాలి కదా, కానీ ఇప్పుడు కూడా వాళ్ళకి టెన్షన్ పెట్టాలనా? ఓటింగ్ బయట ఎలా ఉందో, ఓటింగ్ ఎలా వచ్చిందో దాని ప్రకారం సెకండ్ ఫైనలిస్ట్, థర్డ్ ఫైనలిస్ట్, ఫోర్త్, ఫిఫ్త్ ఇలా చేసుంటే బాగుండేది. కానీ ఇక్కడ ఇంకా టెన్షన్ పెట్టాలనుకోవడం ఎందుకో బిగ్ బాస్ అలా చేయకపోతే బాగుండేది. ఇప్పుడు ఎవరికి ఓటింగ్ ఎక్కువ ఉందో ఇంకా అయిపోయింది కదా, లాస్ట్కి వచ్చిన తర్వాత కూడా ఆ టాస్క్ ఆడడానికి కూడా ఏముండదు. కొంచెం ఎంతనా ప్రెషర్ ఉంటుంది లోపల అలా చేయకపోయి ఉంటే. కానీ ఇప్పుడు కూడా వాళ్ళు మళ్ళీ జంబ్లింగ్ చేసి, అంటే ఓటింగ్ పర్సంటేజ్ ఎవరికి ఎక్కువ ఉంది, ఎవరికి తక్కువ ఉంది, ఫస్ట్ తనుజ ఉంది, ఇమాన్యుయల్, సంజన, డేమాన్, ఇలా చేసుంటే బాగుంది. తర్వాతకి భరణి గారు, సుమన్ శెట్టి గారు, ఇలా ఇలా ఈ ఆర్డర్లో చేసుంటే బాగుండేదని నాకు అనిపించింది. ఎందుకంటే ఇప్పుడు కూడా వాళ్ళని జంబ్లింగ్ చేసి, అంటే ఒక కన్ఫ్యూజన్ చేశారనమాట. అది ఎందుకు చెప్తున్నానంటే, ఈ రోజు సాటర్డే ఎపిసోడ్లో మీరు ఆల్రెడీ ప్రోమో 1లో చూసినట్టు ఎవరు నీకు ట్రూ పర్సన్ అనుకుంటున్నావు అనే విధంగా అడగడం జరిగింది. ట్రూ అనుకున్న వాళ్ళకి గ్రీన్, కొంచెం ఆ బాండింగ్ పెరిగినా కూడా ఒక బాండింగ్ పెరగకపోతే రెడ్ అని ఆ రకంగా అయితే ఇవ్వడం జరిగింది. చిన్న టాస్క్ అది. ఆ రకంగా వెళ్ళి వాళ్ళ చేత చేయిస్తారనమాట. నాకు సార్ రావడమే, నేను ఎవరిని తిట్టడం లేదు, టెన్షన్ పడవాకని అనేసి చెప్తూ వస్తాడనమాట. ఇక ఉండదు, ఇక తిట్లు అవి ఏమి ఉండవు. జనరల్గా ఇప్పుడు ఎవరేమంటారు చెప్పు, ఎవరి గేమ్ వాళ్ళదే. ఆ రకంగా ఫైనల్ ఆయన చెప్పి కరెక్షన్ చేసుకోవడం అనేది కంప్లీట్ గా అయిపోయింది. కాబట్టి తను వచ్చి చెప్పిన ఎవరిని ఎవరని చెప్పేసి స్టార్ట్ చేస్తాడు. దాని తర్వాత ఇది ఒక టాస్క్ జరుగుతుంది, ప్రోమో 1లో జరిగినట్టు అందరూ అలానే చేస్తూ కొన్ని బిట్స్ వీడియో బైట్స్ అయితే వేసి చూపిస్తారు. ఇప్పుడు సుమన్ గారు అండ్ భరణి గారి మధ్య ఎలా ఉంది ఆ బాండింగ్ అనేది చూపించారుగా. అదే విధంగా తనుజ అండ్ కళ్యాణ్ వీడియో బైట్స్ కూడా చూపిస్తారంట. చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటది ఆ వీడియో బయట అని అంటున్నారు. అంటే వాళ్ళిద్దరూ ఎలా మూవ్ అవుతున్నారు, ఏంటి, ఏం చేస్తున్నారు, ఒకే దగ్గరికి వెళ్ళి తినడం, ఒకే దగ్గర కూర్చోవడం, ఎటు పోయినా ఒక ఇద్దరే ఆ రకంగా వాళ్ళు కొన్ని బైట్స్ కట్ చేసి అప్పుడు రాము రాతోడిది మనకు చూపించారు చూడు, అది ఎంత ఫన్నీ ఉందో. ఆ టైప్ లో కొంచెం ఏదో ఇంట్రెస్టింగ్ గా ఉంటది అనేసి అంటున్నారు. ఆ బైట్ వేస్తారని అంటున్నారు. వాళ్ళకైతే చూపించారంట, మనకు కూడా ఎపిసోడ్ లో వస్తుంది లెంత్ లేకపోతే. ఆ రకంగా వాళ్ళ బయట ఉంటుంది. అదేవిధంగా ఇమాన్యుయల్ అండ్ సంజన గారికి సంబంధించినటువంటి ఆ బాండింగ్ సంబంధించి, అదేవిధంగా డేమాన్ అందరితో ఎలా ఉంటుండు ఏంటిది అనేది కూడా కొంచెం వీడియో బైట్స్ వేసి చూపించారట. ఆ రకంగా అయితే అది జరిగిపోతుంది. తర్వాతకి ఫండిగానే జరిగింది. ఇవాళ ఎవరిని అరవడం, తిట్టడం ఇట్లాంటిది ఏమీ లేదు. అదొక్క టాస్క్ లోనే ఒకరి గురించి ఒకరు చిన్న ఏదైనా అంటే నచ్చలేదు అని చెప్తున్నాం, ట్రూ పర్సన్ కాదు అని చెప్తున్నాం అంటే కొద్దిగా మళ్ళీ ఏదో పెట్టినట్టుగానే, ఇంకా అంతకు మించి పెద్దగా ఏం లేదు. కానీ ఈ రోజు ఫస్ట్ సేవ్ చేసింది యాక్చువల్లీ తనుజని సేవ్ చేయాలి. తనుజని సేవ్ చేసి తనని సెకండ్ ఫైనలిస్ట్ గా పంపించాలి. కానీ ఈ రోజు వాళ్ళు చేసింది ఏంటంటే ఇమాన్యుయల్ ని సేవ్ చేశారు. ఇమాన్యుయల్ సేవ్ చేయడం అతను దానికి సరైన పర్సనేనా అంటే ఎస్, సరైన పర్సనే. ఓటింగ్ ప్రకారం అయితే తనుజని పంపించాలి. ఓటింగ్ అయినా ఏ రకంగా అయినా తన గేమ్ తను ఆడుతూ వచ్చింది కాబట్టి, అంటే మేబీ యువతల వాళ్ళు సపోర్ట్ తీసుకుని వచ్చిందని అనుకున్నారు. ఏదో మొత్తానికి అయితే వాళ్ళది ఏందో కానీ ఫైనల్ గా సెకండ్ ఫైనలిస్ట్ అయింది ఇవాళ. ఇమాన్యుయల్ సెకండ్ ఫైనలిస్ట్ అయ్యారు. ఇమాన్యుయల్ ని ఒక్కనే సెకండ్ ఫైనలిస్ట్ చేసి అతను ఒక్కడే సేవ్ అయ్యే విధంగా అయితే ఈ రోజు సాటర్డే ఎపిసోడ్ లో కంప్లీట్ అయిపోతుంది. అదే విధంగా ఒక ఎలిమినేషన్ ఈ రోజే ఉంటుంది. ఆ ఎలిమినేషన్ ఎవరు ఉంటున్నారంటే సుమన్ శెట్టి గారు ఈ రోజు ఎలిమినేషన్ లో ఉంటున్నారు. సుమన్ శెట్టి గారి బజ్ కూడా ఈ రోజే నైట్ 11 తర్వాత టెలికాస్ట్ అయ్యే అవకాశం కూడా ఉందంట. ఆల్రెడీ సుమన్ అన్న షూట్ ఆల్రెడీ 2 o'clock వరకునే ఇది సాటర్డే ఎపిసోడ్ అయిపోయింది కాబట్టి సుమన్ అన్న బజ్ కూడా కంప్లీట్ అవుతుందంట. అయిపోయిన తర్వాత ఎలిమినేషన్ కూడా ఈ రోజే సుమన్ అన్నది ఉంటుంది కాబట్టి ఎలిమినేషన్ అయిపోయిన తర్వాత వెంటనే తను బయటకు వచ్చేస్తాడు. ఆ రకంగా అనమాట. ఇంతకు ముందు ఏంటంటే సింగిల్ ఎలిమినేషన్ ఉంటుంది కాబట్టి సాటర్డే రోజు షూట్ చేసినా కానీ వాళ్ళని ఏదైనా హోటల్లో ఉంచి సండే రోజు ఎపిసోడ్ టెలికాస్ట్ అయిన తర్వాత బయటికి పంపించేవాళ్ళు. కానీ డబుల్ ఎలిమినేషన్ ఉన్నది కాబట్టి ఫస్ట్ సుమన్ శెట్టి గారు ఎలిమినేట్ అయ్యారు. తన బజ్ కూడా అయిపోతుంది. మోస్ట్లీ ఇవాళ 11 o'clock సుమన్ అన్న బయటకు వచ్చే అవకాశం ఉంది. ఇది ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరికొన్ని అప్డేట్స్ కొన్ని ఇంట్రెస్టింగ్ అంటే వీడియో బైట్స్ వేసి చూపించడం అదే కొంచెం ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది ఇవాళ. అంతే. ఇక నెక్స్ట్ ఏంటిది అనేది మరి ఏమైనా అప్డేట్స్ వస్తే మరో వీడియోతో మేము ముందుకు వస్తారు. నా వీడియో నచ్చితే లైక్ చేయకపోతే లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయండి. ఎవరు విన్నర్ అవుతారు, రన్నర్ ఎవరు ఉంటారో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.